ఈ చిత్రంలోని పాత్రలు గాని సన్నివేశములు గాని ఎవరిని ఉద్దేశింపబడినవి కావు, కేవలం కల్పి. ఒక అనిల్ అంబానీ, ఎన్టీఆర్, చిరంజీవి వీళ్ళంతా స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు. టాలెంట్ ఉన్న వాడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. సోలోగా వచ్చేస్తున్నాడు ద వన్ అండ్ ఓన్లీ. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? జలాసరా కవరింగ్ వద్దమ్మా, లవ్ లో పడ్డావా లేదా నిజం చెప్పు. అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను, దాహం వేస్తుంది కానీ తాగలేను, పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. స్లమ్ లోకి బెంచ్ కార్ వచ్చినట్టు నా లైఫ్ లో ఒక తెల్లని ఫిగర్ వచ్చింది. చూడండి సారు మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరో పెట్టి పలుకున్నా బాపిడాల్ పాడునా రెయిన్బో రంగులో బ్లాక్ కలర్ కొనుకున్నా. నా అందం మీద నాకున్న అండర్స్టాండింగ్ తో ఇంట్లో ఒక్క అద్దం కూడా పెట్టను నేను. ఆ రోజు నుండి దువ్వడ అద్దిన పౌడరు అద్దడ అద్దం బదలకపోవడ అందానికి మెరుగులు దిద్దడ. ఈ రోజు నీ క్యారెక్టర్ ఫ్లాంతర్ ఫగిడి, నా క్యారెక్టర్ జమ్మల్ హాటు రాజా. తెచ్చుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా. ఇప్పుడు ఏమైనదో మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. ఏమండో ఇది విన్నారా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఏంటి, ఏం చేస్తావు? తగిలిచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. మళ్ళీ ఏం కౌంటర్ సర్వీస్. చూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. బాబు జోకులు కాస్త నెమ్మదిగాయి, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా? నువ్వు చెప్పినవన్నీ నమ్మని. కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఐ డోంట్. నీకు బీపీ వస్తే నీ చెంచగాలు భయపడతారేమో. నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, బీహార్, కర్ణాటక దేశం మొత్తం అనుకొద్ది. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. నీ బెదిరింపులకు భయపడిపోను. వైలింగ్ స్టార్ బొబ్బులు ఇక్కడ.
ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. నీ అబ్బా నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా. నీ సైలెన్స్ లో ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అర్థం కాలేదు కదా. ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఎంతసేపు చెప్పాను అర్థం కాలేదా నీకు? ఎవరు అనేది? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ. చంపేశారు. నువ్వు ఊరుకోమా. దుద్దు 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 అంటావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అంటే నోరు పడిపోయిందా? ఏంటండి తోలాపరం ఇక్కడ బ్రోకర్ నాయాలా? అరే బుక్క ఫోన్ నాకు ఇష్టపెట్టుకుంటే బొమ్మ అయిపోతావురా. 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు. 5 కోట్లు ఆశిస్తున్నా నేను. బొమ్మ చింత పెట్టుకున్నా ఉంటే బొక్క వల్ల పడిపోతావురా. ఎవరిని రకాలుగా ట్రై చేసినా సరే చేసేది నేనే, చేసేది నేనే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? పోలా అదిరిపోలా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. డైలాగు చెప్పడం వేరు, పాట పాడడం వేరు. ఇది సామాన్యంగా డైలాగ్ చెప్పేవాళ్ళు పాట పాడలేరు. దీనిలో డైలాగు బ్రహ్మాండంగా చెప్పాడు. ఏయ్, నీకు బీపీ వస్తే నీ చెంచగాలు భయపడతారేమో. పాట పాడాడు, నృత్యం, సంగీతం అంటే డాన్సులు బాగా చేశాడు, అన్ని బాగా. ఈ సినిమాను గురించి ప్రజలు చెప్పాలి. చాలా బాగుంది, హాలీవుడ్ కూడా ఎంపిక అయింది. ఒక్క సీన్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్. భారతదేశంలో ఈ అవార్డులని వస్తే ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డులు ఈ పిక్చర్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.